రాత్రంతా సరదాగా మాట్లాడుకున్నాం, ఎవరికి నిద్రలేదు. ఎరా రాగా ముగ్గురిని ఎలా తట్టుకున్నావురా? ఒక్కొక్కళ్ళే వచ్చి కూర్చున్నారు. ముగ్గురు ఒకేసారి వచ్చినా కూడా నేను రెడీ. ఆ ముచ్చట కూడా ఉందా? ఏంటి రెడీయా? చూద్దామా చూద్దామా? ఏమైంది? ఏమైంది? వెళ్ళి చూద్దామండి. మన మాణిక్యానికి ఏమైందిరా? నిన్నటి వరకు బానే ఉన్నాడుగా, ఇంతలో ఏమైందిరా? నిన్న రాత్రి కూడా బాగానే ఉందమ్మా, హఠాత్తుగా ఏమైందో తెలియట్లేదమ్మా. అన్ని అపశకునంగా జరుగుతున్నాయే. అవును నాన్న, నాకు అలాగే అనిపిస్తోంది. ఎంతవరకు మేము కలిసి చేసిన బిజినెస్ లో ఏ ప్రాబ్లం రాలేదు. అవును నాన్న. కానీ నిన్న ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది, ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయట. అంతేకాదు నాన్న, కంపెనీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. అవునత్తయ్య, మేము వేళతో వెళ్లి సైన్ చేయాలి. అవునత్తయ్య, మేమందరం వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. సరే అమ్మా. మీరు మాత్రమేనా మీ కూతుళ్ళని తీసుకెళ్తున్నారా? ఉండమ్మా, నా మనసేమీ బాగోలేదు. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను వీళ్ళని మునీశ్వరుడు గుడికి తీసుకువెళ్లి ఓ పూజ చేసి తీసుకొస్తాను. పెద్ద సమస్యతో వస్తోంది. ఈ డ్రెస్ లో పిచ్చందంగా ఉన్నావు. ఈ రోజు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నువ్వు కూడా బంగారం. రే దున్నయ్య, ఏంట్రా స్వామీజీలు ఉంటారనుకుంటే ఎటు చూసినా అఘోరిలే ఉన్నారు. రోజు శివరాత్రి అని తాతయ్య అన్నారు. శివరాత్రి అయితే ఇంతమంది ఉంటారా? అయ్యో స్వామి, తన్ను స్వామి. ఆగండి. కొంచెం నా ముందుకు రావా? ఇంట్లో సమస్య స్వామి, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. మన ఇంట్లో సమస్య ఆయనకెలా తెలిసింది? మన ఇంట్లో సమస్య ఉందని స్వామీజీకి తెలిసింది. తెలుస్తుందా? స్వామీజీ కదా. రుద్రా, ఆ శూలాయుధాన్ని తీసుకురా. ఇంట్లో తులసి కోట ఉందా? ఉంది స్వామి. ఈ శూలాయుధాన్ని అందులో పెట్టు. నువ్వురా. నిన్నే పిలుస్తున్నాడు, పో. తీసుకో. ఇక బయలుదేరండి. వెళ్ళండమ్మా, బయలుదేరండి. వస్తాం స్వామి. పిల్లలు బాగా ప్రార్థించుకుని త్రిశూలాన్ని గుచ్చండి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లమే రాకూడదు. అవును. ల్యాప్టాప్ ఆఫ్ చేసింది. కనెక్షన్ లేదు. నా రూమ్ లో నిద్ర పట్టట్లేదు. ఒకే డిస్టర్బెన్స్ గా ఉందని నీ రూమ్ కి వచ్చి తలుపు తట్టాను, కానీ నువ్వు అక్కడ లేవు. బుక్ చదువుతా ఉన్నాను, సోఫాలో పడుకుని పోయాను. నువ్వు దేనైనా చూసి భయపడ్డావా? నేనా భయపడ్డమా? హలో, ఎవరు? ఎవరది?
బయటకి. ఏమైంది? అడుగుతున్నానా? ఏమైంది? ఏడవకుండా ధైర్యంగా చెప్పు, ఏమైంది? ఇంట్లో ఏదో ఉంది. నన్ను ఇక్కడికి విసిరి పారేసింది. స్వామీజీ ఇచ్చిన శూలాన్ని కూడా విసిరి పారేసింది. ప్రాణాలకి ప్రమాదం. లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళదు. నేను ఆ రోజే చెప్పాను నా కల్లోకి వచ్చిందని, కానీ ఎవరు నమ్మలేదు. నువ్వన్న కల్లో చూసావు, నేను డైరెక్ట్ గా చూసాను. నువ్వు ఇప్పుడే చూసావు, నేను మొన్న బ్రిడ్జి దగ్గర క్లాస్ అప్ లో చూసాను. దెయ్యం భయపడింది అత్తయ్య. ఏయ్, కాసేపు ఊరుకుంటావా? చాలా ఆపు. సరే సరే తల్లి, పద వెళ్దాం. భయపడకు, ధైర్యంగా ఉండు, ఏడవకు. మనం వెళ్ళిపోదాం అత్తయ్య. తను చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు. మనం ఉదయం గుళ్ళో కలిసిన అఘోరే నాకు తెలుసు. వెంటనే అందరం వెళ్ళి ఆయన కలుద్దాం. సరే రాఘవ భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడు. వాడు వచ్చేదానికి అందరి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వాడికి నడుములు చూపించకండి, అందరూ కింద పడుకోండి. హాయ్ రా. నడువు మీద ఎక్కి కూర్చుంటానని అందరూ కింద పడుకున్నారా? నేను మీకన్నా ముదురుని. అవును, నేనెవరి మీదన్నా ఎక్కి కూర్చోవడం కంటిన్యూటీ కదా. ఇలా అందరూ పడుకుని ఉంటే ఎవరి మీద కూర్చోను? నీ తాత అఘోరి స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు, ఆయన మీద అమ్మా, అఘోరి స్వామి అంటే ఎలా ఉంటారో చెప్పవా? క్యారం బోర్డుకి పౌడర్ పూసినట్టు మిలమిలా మెరిసిపోతుంటాడు రా. నీలాగే ఉంటారు కదమ్మా. పోవే. సారీ మా. చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు నేనే ముందు నేను వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. ఓయ్ తాతయ్య, మీరేగా పిలుచుకొచ్చారు, లేపండి. స్వామి, నమస్కారం స్వామి. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపెడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి, సోలం ఏది? సోలమా? ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఇలా ఇవ్వండి. పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంట, వెళ్ళండి. వాళ్ళంటే డాడీయే వెళ్ళాలి, నేనెందుకు చిన్న పిల్లని? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు దున్నయ్య, పోరా రే. రారా రే. స్వామి, పెద్ద కోడలు వదినా, నేను పిలుస్తాను. రావే రావే. ఎప్పట్లో బుక్ అయిపోయానా? చిన్న పిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి, మీరిచ్చిన సోలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ స్వామీజీ. మొదటిది భూత ప్రేతాలంటారు. చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో. రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దెయ్యం. అమ్మా నాకు భయం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచి. నేను చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. శక్తివంతమైన 3 బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి, తీసుకో. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చెయ్యండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి 3 నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామా స్వామి? ప్రాణం పోతుంది. 2 పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికే ప్రమాదం. ఇది రక్త పిశాచి. చూడటానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి.
ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ 3 మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. గుచ్చానంటే మొహం చూడు, మొహం. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తా. అహం బ్రహ్మాస్మి. చాలు బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్ మదర్ కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేం ఇదంతా ప్రశాంతంగా చెయ్యాలంటే ఆ రాఘవ గాడిని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని, వాడు చుట్టూ తిరుగుతున్న నా 3 మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. బాయ్ మా, మీరందరూ జాగ్రత్తగా చాలా ఉండండి. వెళ్ళి రండి. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? పెట్టేశారత్తయ్యా. అరే ఏంటది? చెప్పుని చీపురు కట్టిని చేతిలో పెట్టుకున్నా. ఏమండి, అది కక్కుసలు కడిగిన చీపురండి. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే. ఇది నా తమ్ముడు రాఘవ్ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలుపెట్టు. ఓం మునీశ్వరాయ నమః. ఓం అమ్మా. హలో, ఎనీబడీస్ దే? నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. వసే తెలుగు తక్కువ రావేలా. ఇదే చేయి పట్టు లాక్కొచ్చేలా ఉంది. ఓం మునీశ్వరాయ నమః. ఓం మునీశ్వరాయ నమః. ఓం. ఎందుకురా ఈ టైప్ లో సెక్కిలిస్తోంది? వచ్చేసారా? త్వరగా వచ్చి నన్ను మాత్రం కిందకి దించేయరా. హార్స్ చాలా ఫోర్స్ గా ఇచ్చినట్టుంది. అదండి కోటలో ఆ దెయ్యం ఊరుకున్నా ఈ గుర్రం ఊరుకోవట్లేదు. ఎలాగా ఫస్ట్ చెకప్ పూర్తి అయ్యింది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ గొర్రెని దెయ్యం. అల్లాహు అక్బర్. కంటిన్యూ. ఏమండి, నన్ను కాపాడండి. భయంతో ఎక్కేశానండి. నాకెక్కడ తెలుసు దిగడం రాదండి. ఇంకా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదురా. ఈ ఇంట్లో భయంకరమైంది ఏదో ఉంది. అది మనకు కనపడదురా, జంతువులకి కనపడుతుంది. ఏది లేకుండా అన్ని వెళ్ళిపోయాయి. కోడిపిల్ల వెళ్ళిపోయింది, ఈ చనిపిల్ల మిగిలిపోయింది. చేస్తే 3 పూజలు ఫుల్ గా చేయాలి. 2 పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణాలకి ప్రమాదం. స్వామీజీ చెప్పారు కదా. అయ్యో, 3 మేకలు రెడీగా ఉన్నాయా? జాగ్రత్తగా పాకుతూ ఉన్నాయమ్మా. రెండు బొమ్మలు కట్టే ఇది చాలా టెర్రర్ గా ఉంది. దానికంటే మీనే పెట్టారా? పెట్టండి. జాగ్రత్త. రే, ఆ మేకలు ఇవ్వరా? వసే, నువ్వు ముందెళ్ళి కూర్చోవే. అయితే ఏదండి? ఇదేనా? కూర్చో. ఇప్పుడు రెండో మేకు నువ్వే కూర్చోాలి.
డాన్స్ అంతా ఉంది ఇక్కడ డైరీగా ఉండు. ఒరే ముచ్చట కరెంటు పోయింది. భయంలో మేకలు ఎక్కడో పడేసాడు. కనుగొట్టలేదా? మొదలెట్టిందిరా మీ అమ్మ. ఇద్దరికి భయపడాలి.